నాకు ఎందుకని చేస్తాడు రైట్ చేయదు కదా. మీకు అటువంటి ఏంటంటే అదే లేదు కదా అన్నట్టు అంటున్నారు. డాక్టరేట్ మా సర్టిఫికేట్ పైన డాక్టరేట్ ఉంది సార్. యాక్చువల్లీ డిఆర్ఎం ఉంది. మీరు ఫైట్ చేయొచ్చు కదా. మా దాంట్లో సార్ మాది మా యూనియన్ అట్లా కాదు. ఓకే ఎప్పటి నుండి పెట్టారు హాస్పిటల్? మీదే మేనేజింగ్ మీరు ఉందా చూసిన అవకాశం రైట్ ఉందా? ఫార్మ్ డి అని కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్. యాక్చువల్లీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ నేను ఎంబీబీఎస్ అయితే 6 years యాక్చువల్లీ నేను బీఎస్సీ 7 years చేశాను. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. తెలుసు సార్, సార్ వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఏమి సార్ అంటే తెలియదు సార్. యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ దానికోసం చాలా ఇబ్బంది పడ్డాను. మాకు కూడా ఫార్మ్ డే అనేది 6 years కోర్సు, అది ఇంటర్న్షిప్ ఇట్లా ఉంటుంది సార్. యాక్చువల్గా మీకు పర్మిషన్ వచ్చి ఆయన వాళ్ళే కదా వాళ్ళే సార్. అప్పుడు ఏం పెట్టారు అప్పుడు పేపర్స్? అంటే ఎంబీబీఎస్ డాక్టర్ మాకు విజిటర్స్ ఉంటారు సార్. మార్నింగ్ ఈవినింగ్ అనేది విజిటర్స్ కంపల్సరీ వస్తారు. మీరేం చూడొచ్చు? డ్రగ్స్ గురించి మాది యాక్చువల్గా 10th ఇంటర్ అయిపోయింది అని అంటే 6 years కోర్సు ఫార్మ్ తీస్తారు. మీరు ఇప్పుడు పేషెంట్లు ఏం చూడొచ్చు? అసిస్టెంట్ జనరల్ ఫిజిషియన్గా మరి చేయాలి. ఇప్పుడు ఏం చూస్తారు మీరు? అసిస్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఎందుకు రైట్ చేశారు? రైట్ ఎందుకు చేశారు అంటే మీరు ఫార్మ్ డి వాళ్ళు అసలు యాక్చువల్గా ఏం చూడకూడదు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివే వాళ్ళు ఎటువంటి ఏం చూడకూడదు అని సార్. ఆ విషయం మీద అంటే మేము ఇప్పటికీ ఇప్పుడు సార్ మేము సపోజ్ బీఫామ్ అనుకోండి సార్, ఎంఫామ్ అనుకోండి, హాస్పిటల్ నుంచి టచ్ ఉండదు, ఎటువంటి టచ్ ఉండదు. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది 3 years 4 years కాదండి. ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టారు, 5-bedded హాస్పిటల్ సార్. ఓకేనండి. ఇక్కడ పెట్టి వస్తువులు జనాలు అది మీరు చూడాలో వద్దా మీకు తెలియదు? తెలుసు సార్, తెలుసు. ఎట్లా చూస్తారు? డాక్టర్స్ అనేది విజిటెడ్ డాక్టర్స్ ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు సార్ సపోజ్ ఫీవర్ వచ్చింది సార్, ఫీవర్ కేసెస్